పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేపు ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మైనర్ రేపు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ వేగవంతం చేసి త్వరగా ఛార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. అటు నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన మర్డర్ పైన ఆరా తీశారు సీఎం. పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఉట్కూరు వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేపు ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మైనర్ రేపు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ వేగవంతం చేసి త్వరగా ఛార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. అటు నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన మర్డర్ పైన ఆరా తీశారు సీఎం. పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఉట్కూరు వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం. నారాయణపేట జిల్లా ఉట్కూరు ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. మల్టీ జోన్ ఐజీపీ శ్రీ సుధీర్ బాబు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉట్కూరు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని దృష్టికి వచ్చింది. దీంతో ఉట్కూరు ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు ఎస్ఐ బిజ్జ శ్రీనివాసును సస్పెండ్ చేశారు. మల్టీ జోన్ 2 ఐజీపీ శ్రీ సుధీర్ బాబు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉట్కూరు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఐజీపీ దృష్టికి వచ్చింది. దీంతో ఉట్కూరు ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పాఠ్య పుస్తకాలు తప్పులకు బాధ్యులైన ఎస్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, మరో అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డిలను బదిలీలు చేసింది సర్కార్. శ్రీనివాసాచారిని మోడల్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, రాధారెడ్డిని సమగ్ర శిక్ష తెలంగాణ ప్రోగ్రాం అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల బడిబాటలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం, మంత్రుల పేర్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పాఠ్య పుస్తకాల్లో తప్పులకు బాధ్యులైన ఎస్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, మరో అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డిలను బదిలీ చేసింది సర్కార్. శ్రీనివాసాచారిని మోడల్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, రాధారెడ్డిని సమగ్ర శిక్ష తెలంగాణ ప్రోగ్రాం అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల బడిబాటలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం, మంత్రుల పేర్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో ఎలాంటి బీర్ల కొరత లేదని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్. బీర్ల కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ వరుస ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇటు ఎక్సైజ్ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కమిషనర్ శ్రీధర్. అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదన్నారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్లో అన్ని జిల్లాల అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీధర్. విధుల్లో చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి బీర్ల కొరత లేదని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్. బీర్ల కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ వరుస ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇటు ఎక్సైజ్ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కమిషనర్ శ్రీధర్. అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదన్నారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్లో అన్ని జిల్లాల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీధర్. విధుల్లో చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలు కొనసాగుతారన్నారు విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం. సెర్చ్ కమిటీల భేటీపై 1-2 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పూర్తి స్థాయి వీసీల కోసం సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చిట్చాట్లో చెప్పారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులకు 1392 ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు. ఈ నెలాఖరులో యూనివర్సిటీలకు కొత్త వీసీలు నియామకం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్పై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఓ హోటల్లో బ్లాక్ టీ తాగుతున్న వేణుగోపాల్ ఫోటోను శశాంక్ సింగ్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేశాడు. దీన్ని మద్యం సేవిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపారు. దీనికి కేరళ పోలీసులకు ట్యాగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బల్మూరి వెంకట్. రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం మొదలైనా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ ఎక్సైజ్ శాఖకు ఉన్నారు కానీ విద్యకు ఉండొద్దా అని ప్రశ్నించారు. పుస్తకాలపై పాత సీఎం మంత్రుల పేర్లు ఉన్నాయని విద్యార్థులు చెప్పే వరకు తెలియని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు రాణి రుద్రమ్మ. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా కొత్త వింత వార్తలు చూస్తున్నాం. లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళలో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలో వచ్చినాము అని వాళ్ళే నమ్మలేదు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అనుకుని ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కనుక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేదు. ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యా ఈ నెల 16న నారాయణ సేవా సంస్థాన ఉదయపూర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత నారాయణ లింబ్ కాలిపర్స్ ఫిట్మెంట్ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు సంస్థాన్ ట్రస్ట్ డైరెక్టర్ దేవేంద్ర, ప్రతినిధి జస్మతాబాయ్ పటేల్. కింగ్ కోటిలోని గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదర్గూడలో ఈ క్యాంపుకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. 39 ఏళ్లుగా దివ్యాంగుల కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ శిబిరానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఇక్కడ చాలా సిట్టింగ్ జోన్ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు. నారాయణ లిమ్స్ అండ్ గెలిపల్లియా ఫిట్నెస్ క్యాంప్ 16 వచ్చే సండే చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. దీంట్లో అంతా వికలాంగ వాళ్ళకు కాళ్ళు ఇస్తారు, తర్వాత చేతులు ఇరిగితే చేతులు కూడా ఇస్తారు. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. దీంట్లో కనీసం 3000 మనుషులు పాల్గొంటారు. దీంట్లో మనం ఇచ్చేది నారాయణ సేవా లింక్ మనము 800 మందికి కన్ఫర్మ్ అయింది. వాళ్ళకి ఇది ఇస్తాము. ఇది చాలా విలువైనది. ఇది లిమ్ ఉంది. ఒక లిమ్ కనీసం 30,000 దాకా ఉంటుంది. అటువంటి 800 లిమ్స్ అందరికీ మనం ఇస్తాం వికలాంగ వాళ్ళకు. ఇది నారాయణ సేవా సంస్థ చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అందరు దీంట్లో రావాలి. మనం లాస్ట్ టైము ఈడెన్బర్గ్ గార్డెన్లో రామ్కోట్ ఫిబ్రవరిలో ఇలా కొలత అందరికీ తీసుకున్నాము. కాళ్ళది చేతులది వికలాంగ వాళ్ళది. వాళ్ళ దాంట్లో 3000 మందిలో 800 మంది కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళకు ఈ సేవ ఇస్తాం. దీంట్లో చీఫ్ గెస్ట్ మన ఎంపీ గడ్డం వంశీ గారు కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత విశాఖ చైర్మన్ డాక్టర్ వివేకానంద్ గారు, చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వస్తారని చెప్పిండ్రు. గవర్నర్ గారు కూడా వస్తారని చెప్పిండ్రు. नारायण सेवा संस्थान मेरी और मैं संस्था की, इसी भावना से यहाँ पर हैदराबाद में 2000 में नारायण सेवा संस्थान का कार्य शुरू किया और आदरणीय साधु मानव कैलाश जी के आशीर्वाद से आज ये संस्था इस मुकाम तक पहुँची है कि इसको कमल नारायण जी राठी ने एक भवन दान में दिया, जो कि संस्था के सद कार्यों के लिए उपयोग में लाया जा रहा है।
वहाँ पर कंप्यूटर क्लासेस, स्टिचिंग क्लासेस, ज्वेलरी मेकिंग क्लासेस टोटली फ्री चलाए जा रहे हैं। विद सर्टिफिकेट 3 मंथ्स कोर्स है, 2 शिफ्ट चलती है और कोई भी व्यक्ति वहाँ सीखने आ सकता है। ఓ కేసును క్లోజ్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీసీఎస్ సిఐ సుధాకర్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు ఏసీబీ అధికారులు. నిన్న ఓ వ్యక్తి నుంచి 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సుధాకర్. బోయిన్పల్లికి చెందిన మణిరంగస్వామిపై గతంలో సీసీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ టీంకు చెందిన సుధాకర్ 15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. తొలి విడతగా 5 లక్షలు తీసుకున్నాడు. రెండో విడతలో సీసీఎస్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న కారులో 3 లక్షల రూపాయలు పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రాకతో పరారయ్యేందుకు ప్రయత్నించిన సుధాకర్ని సినీ ఫక్కీలో చేసి అరెస్టు చేశారు. గొర్రెలు మేకల పంపిణీలో కోట్ల స్కామ్ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. అవినీతి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంరక్షణ శాఖ ప్రిన్సిపల్ హస్బెండరీ సెక్రటరీని నియమించిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులను తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగబోతుందన్నారు నిరంజన్. మేకల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం జరిగిందనే వార్త ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు, కుల వృత్తుల వారికి చేయూత ఇస్తామని పేరుతో మొదలుపెట్టినటువంటి ఈ స్కీములు కూడా అవినీతికి నిలయం కావడం అనేది దురదృష్టకరం. పెద్ద తలకాయలు లేనిదే ఇంతటి భారీ కుంభకోణం జరగదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అసలు వెనుక ఎవరున్నారో వారి పేర్లను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారిస్తున్నటువంటి అధికారులను కోరుతూ ఉన్నామన్నమాట మనం చేస్తూ ఉన్నాను. వాస్తవ విషయాలు, వాస్తవ పేర్లు తెలిసే వరకు మీరు పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అనుమానాస్పదమైనటువంటి పేర్లు ఏవైతే ఉన్నావో ఆ పేర్లు గల వ్యక్తులు అనేది దేశాన్ని వీడిపోకుండా, పారిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీస్ అధికారులపై ఉందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల నుండి గొర్రెలు కొనుగోలు చేసి వాళ్ళకు బిల్లు చెల్లించకుండా వారు వచ్చి ఇక్కడ అడిగితే ఆఫీస్లో ఆల్రెడీ మీ పేమెంట్ అయిపోయింది. ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో, ఎవరైతే సప్లై చేశారో వారికి పేమెంట్ జరగకుండా ఆ పేమెంట్ అనేది వేరే ఎవరికో ఇవ్వటం జరిగిందని అంటే ఎంత గుడ్డిగా. పెళ్ళంటే నూరేళ్ల పంట, జీవితంలో ఓ మధుర ఘట్టం. 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువకులు కలలు కంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంతా పందిరివేసి, భూదేవంతా పీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను స్తోమతకు మించి చేస్తున్నారు. దీంతో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ వెడ్డింగ్ ఇండస్ట్రీగా భారత్ మారింది. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ. భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సాంప్రదాయబద్ధంగా బంధుమిత్రులను ఆహ్వానించి సింపుల్గా వివాహం చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్ళు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. విదేశాలతో పోలిస్తే మన దేశంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం. ఈ పెళ్లి తంతుని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడట్లేరు. లక్షల నుంచి కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. మన దగ్గర జరిగే అతి తక్కువ బడ్జెట్ పెళ్లిలకే 2-3 లక్షల రూపాయలు అవుతున్నాయి. గ్రాండ్గా చేసే పెళ్లిలకు ఎన్ని వందల కోట్లు అవుతున్నాయో అంచనా వేయడం కష్టమే. సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పెళ్లిళ్ల సీజన్ వస్తే హైదరాబాద్లోని రిసార్ట్స్ అన్ని ఫుల్ అవుతున్నాయన్నారు. తెలంగాణలో బీచ్లు తప్ప అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. వెడ్డింగ్ టూరిస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్కు తెలంగాణలో నాగార్జున సాగర్, సోమశీల, పోచారం డ్యామ్, రామప్ప లేక్, రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ ఫోర్ట్ వంటి అద్భుతమైన ఈవెంట్ స్పాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తగూడెం nestled amidst the lush forests of the Kindarasani Wildlife Sanctuary and Kindarasani Dam is a scenic reservoir formed by the Kindarasani River which offers a
romantic setting for their wedding ceremony. Another is Krishna River, Nagarjuna Sagar. This picturesque location offers a mesmerizing views of the river and the lush greenery surrounding it. And Mane River, Karimnagar, the river bank provides a scenic and picturesque settings for tourists to relax and enjoy the natural beauty. There are umpteen number of such places. And coming to, because having come over here, I have to tell about my constituency also, Kolhapur. We have Somashila, which is having picturesque. అయితే భారత్లో జరుగుతున్న పెళ్లిళ్లు అందుకు పెడుతున్న ఖర్చుపై సర్వే చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్. గతేడాది ఫస్ట్ హాఫ్లో భారత్లో 42 లక్షల పెళ్లిళ్లు జరిగితే దాదాపు 5.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు ప్రకటించింది. ఇక ఏడాది కోటికి పైగా పెళ్లిళ్ళు అవుతుంటే దాదాపు 12 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు ఆల్ ఇండియా ట్రేడర్స్ సభ్యులు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ, ఇట్స్ our association which stands strong with a strong strength of 450 members which within 10 years. We are celebrating a decade of excellence here, and I'd like to run you through a small slide of our association chart, vision and values of the association. We have begun this journey to encompass all the event industry tribe which was more scattered, to unite as one and stand up with each other at all the times. And our values are fair business practices, and from a decade since the inception of the association we have been harnessing these values in every member of us. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తీయని గుర్తు. ఇలాంటి స్వీట్ మెమొరీస్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎంతైనా ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది వెడ్డింగ్ ప్లానర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నారు. ఎగువ మధ్యతరగతి వాళ్ళు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. మిలీనియర్స్, బడా వ్యాపారస్తులు, సినిమా ప్రముఖులు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు వెడ్డింగ్ ప్లానర్స్. కొంతమంది అయితే విదేశాల నుంచి వెడ్డింగ్ ప్లానర్స్ను రప్పిస్తుంటే మరికొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. Very happy to be here at SIWPC, and I've been running weddings for the last 15 years. We're in the business of bringing happiness to all our couples and their families, and we love what we do. So the wedding industry is growing. It's getting more organized. It's getting more recognized. I think all government bodies, including our ministers, tourism boards, they're all accepting it, welcoming it. Today is a classic example. We've had the tourism minister speak so highly about opportunities of coming back to Hyderabad and keeping the weddings here. So I think the tourism industry is growing, and the wedding industry, because of the tourism industry, is also growing. మన దేశంలో పెళ్లి వేడుక అంటే లక్షలు, కోట్లల్లో వ్యవహారం. అయితే ఈ పెళ్లిళ్ళు మన దేశంలోనే జరిగితే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వెడ్డింగ్ ఇండస్ట్రీ కూడా దోహదపడనుందని అంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మామ అల్లులపై కేసులు పెట్టారు. భూ కబ్జా ఆరోపణలతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 32 గుంటల స్థలాన్ని మామ అల్లులు కబ్జా చేశారని ఆయన ఆరోపించాడు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని కూడా కంప్లైంట్ చేశాడు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. పేట్ బషీర్బాగ్లో 32 గుంటల భూమి ఆక్రమించి నిర్మాణాలు కూల్చివేసినట్లు షేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మామ అల్లులపై కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం సుచిత్రలోని 82, 83 సర్వే నెంబర్లలో ఉన్న స్థలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు ల్యాండ్ పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేశారు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. సర్వే నెంబర్ 82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధి సర్వే నంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం కొన్ని రోజులు నడిచింది. అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం 2.5 ఎకరాల భూమి తమదే అని వాదించారు. 1 ఎకరం 11 గుంటల భూమి తమదని మరో 15 మంది చెప్పారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని 15 మంది కోర్టులో కేసు వేశారు. కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు.
అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఎలాంటి గొడవలు జరగవద్దని ఇరు వర్గాలకు సూచించారు పోలీసులు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో మల్లారెడ్డి ఆయన అల్లుడిపై కేసులు నమోదయ్యాయి. దీంతో మామ అల్లుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారా లేదా బెయిల్ వచ్చేలోపే పోలీసులు అరెస్టు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరల్డ్ బ్లడ్ డొనేర్స్ డే సందర్భంగా రక్తదాతలను అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డొనేర్స్ డే సందర్భంగా రాజ్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉండి 18 ఏళ్లు నిండిన వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయొచ్చన్నారు. అరుదుగా దొరికే బ్లడ్ ఇచ్చేవారి సమాచారం రెడ్ క్రాస్ సొసైటీ వద్ద ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ వీడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే చాలా మందికి అవగాహన రావడంతో బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ 100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్కు ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి. దానికి సంబంధించి సీఎం రేవంత్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. తాను చదువుకునే రోజుల్లో చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినట్లు గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వాళ్ళం. గతంలో ఒక అపోహలు ఉండేటివి, మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది. కానీ ఈ రోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటది. కాబట్టి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది. ప్రతి జాగాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండే విధంగా విస్తృతంగా ఏర్పాటు చేసినట్టయితే అవగాహన పెరగడము, రక్తం అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఉంటుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఈ యొక్క శుభ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా గవర్నమెంట్ తరఫున కూడా నేను పెద్దలు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వివరించి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల నూతనంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా 100 పడకల ఆసుపత్రి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాను. మీరు కూడా దానికి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, రెడ్ క్రాస్ సంస్థ తరఫున అటువంటి ప్రతిపాదనలు చేయాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజ్ భవన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం బ్లడ్ డొనేట్ చేసిన వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా, రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్చాంగ్తూ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావులు హాజరయ్యారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు 8 ఉన్నాయని, మరికొన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు. ఇప్పటి వరకు 43,850 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థ సేకరించిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 1000 మంది తలసేమియా రోగులకు రక్తం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో 49,000 మందికి వైద్య సేవలు కూడా అందిస్తున్నామన్నారు మదన్ మోహన్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, మంచిర్యాల్ మరియు మహబూబ్నగర్, భద్రాచలం జిల్లాల్లో నెలకొల్పిన రక్త మార్పిడి కేంద్రాల ద్వారా ప్రతి నెల సుమారు 1000 మందికి పైగా తలసీమియా రోగులకు రక్త మార్పిడి సేవలను అందించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తలసీమియా రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్స్ ఇంతకుముందు కాలంలో అయితే ప్రతిసారి చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా బ్లడ్ లేక చనిపోయిన సందర్భాలు చాలా ఉండేవి. స్మాల్ లిటిల్ ఇంటర్వెన్షన్ బై రెడ్ క్రాస్ అండ్ ఇన్ WHO లాస్ట్ 20 yearsగా చేస్తున్న ఎఫర్ట్ వల్ల ఈరోజు unless it's a big quantity of blood, then nobody needs to worry, especially the surgeon. Surgeon is worried whether enough blood is there or not. So alanti issues poinayi. Ee blood banks or blood centers, whatever we call, that issue is now not a big this thing. చాలా మంది యువత బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారని రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆశించిన స్థాయిలో రక్త నిల్వలు అందుబాటులో లేవన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదిలో 3 నుంచి 4 సార్లు రక్తదానం చేయొచ్చని సూచించారు. అపోహలు లేకుండా అందరూ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు. ఇది నాది 56th టైం బ్లడ్ డొనేషన్ చేయడం. ఇప్పటికీ 4 సార్లు గవర్నర్ అవార్డు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ గవర్నమెంట్ అవార్డు తీసుకున్నాను. అయితే ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డే రోజు నేను యువతకు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న యువతకు చెప్పాల్సింది ఏంటంటే, బ్లడ్ రిక్వైర్మెంట్ మన దగ్గర చాలా ఉంది.
అలాగే మన రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే దాదాపు మనకు 70 కోట్ల మంది ఎలిజిబుల్ బ్లడ్ డోనర్స్ ఉన్నారు మన దేశంలో. అని చూస్తే ప్రతి ఎలిజిబుల్ డోనర్ కూడా కంఫర్టబుల్గా ప్రతి సంవత్సరం 4 సార్లు ఇవ్వచ్చు. అంటే 280 కోట్ల రిసోర్సెస్ మనకున్నవి. అయితే మన రిక్వైర్మెంట్ వచ్చి కేవలము 1.5 కోటి యూనిట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు జనరల్గా బ్లడ్ షార్టేజ్ అనేది ఉండకూడదు. కానీ మీరు చెప్తే నెంబరు మనకు ప్రతిరోజు దాదాపు 10,000 మంది బ్లడ్ లేక బ్లడ్ దొరక్క నానా ఇబ్బంది పడుతూ దాంట్లో కొద్దిమంది ప్రాణాలు కూడా విడుస్తున్నారు. సో ఇది చాలా శోచనీయమైన విషయము. నేను ఇది 53వసారి రక్తదానం చేస్తున్నాను. ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి 45 కేజీల పైన ఉన్న ప్రతి ఒక్కరు యువకులే కాకుండా స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థలైనా సరే, ఎవరైనా సరే, కాలేజీలలో ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆపద సమయంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కావచ్చు, ఈ ప్రమాదవశాత్తు రోడ్డు పైన యాక్సిడెంట్లు జరిగిన వారే కావచ్చు, తలసేమియా వ్యాధిగ్రస్తులకే కావచ్చు, వాళ్ళకి మనం రక్తదానం చేయడం వల్ల ఒక రక్తదాత 3 నుండి 4కి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. చాలా రోజుల నుంచి నేను బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇచ్చే అవకాశం దొరికింది. ఎందుకంటే మా డ్యూటీల పరంగా మేము ఇక్కడే డ్యూటీ చేస్తాం. రాజభవన్ రోడ్లో గవర్నర్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉంటాం. ఎక్కడికన్నా వెళ్ళి ఇవ్వాలన్నా మా డ్యూటీల పరంగా మేము వెళ్ళలేని పరిస్థితి. మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. నాకు 50 సంవత్సరాలు. మెయిన్ నేను రావడం ఏంటంటే నన్ను చూసి 10 మంది ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మా ఆఫీసర్స్ అడగంగానే మా సిబ్బంది కూడా ఒక 10 మంది వచ్చారు, ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రక్తదానం చేయడం వల్ల ఒక వ్యక్తులకు జీవితం దానం చేయనట్టే అవుతుంది. కొందరికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే రక్తదానం చేస్తే వీక్ అయిపోతామేమో, ఇట్లా ఉంటుంది. వీక్ అవ్వడం అటువంటిది ఏముండదు. ఇంకా డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్తీగా ఉంటారు. మంచి డైట్ తీసుకోవడం వల్ల, చేయడం వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రక్తదానంపై అనుమానాలు వీడాలని, ఆరోగ్యంగా ఉన్నవారు బ్లడ్ డొనేషన్ చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు. డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సిటీ వాటర్ బోర్డు అధికారులు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన తీర్చుదామంటున్నారు జలమండలి శాఖ అధికారులు. హైదరాబాద్లో నీటి వినియోగదారుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి రేపటి నుంచి ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు జరగనుంది. కరోనా కంటే ముందు ప్రతి నెల 3వ శనివారం డయల్ యువర్ ఎండీ కార్యక్రమం జరిగేది. కానీ కోవిడ్ తర్వాత నిలిచిపోయింది. తర్వాత ఈ ప్రోగ్రాంను మళ్లీ పునఃప్రారంభించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి నిర్ణయించారు. వినియోగదారులు నేరుగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ను కలిసే మీట్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో మంచినీరు సరఫరా చేస్తూ డ్రైనేజీల వ్యవస్థను కూడా జలమండలి శాఖ నిర్వహిస్తోంది. అయితే డ్రైనేజీలు పొంగడంతో మంచినీళ్లు కలుషితమవుతున్నాయి. నీళ్లు సరిపడా రావడం లేదనే అనేక ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అయితే అలాంటి సమస్యలన్నింటికీ ఈ డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పరిష్కారం చూపెడుతుందంటున్నారు అధికారులు. మంచినీరు, డ్రైనేజీ సమస్యల్ని జలమండలి శాఖ ఎండీ దృష్టికి తీసుకురావడానికి 040-2344-2881, 2344-2882, 2344-2883 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఫిర్యాదుదారుల క్యాన్ నెంబర్తో పాటు ఇంటి నెంబర్ కూడా చెప్పాలని కోరుతున్నారు అధికారులు. జలమండలిలోని పలు సెక్షన్లు, డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వినియోగదారులు నేరుగా ఎండీకి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. డయల్ యువర్ ఎండీ ప్రోగ్రాంలో సంబంధిత డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొంటారని తెలిపారు వాటర్ బోర్డు ఆఫీసర్స్. ఇక మొత్తానికి అధికారులు అందుబాటులోకి రావడం మంచి పరిణామమే అంటున్నారు నగరవాసులు. అయితే సమస్య అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తే ఇంకా సంతోషిస్తామంటున్నారు సిటీ జనం.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. గతంలో లాగా కాకుండా యాక్టు ప్రకారం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఎప్పుడు ఈ కౌన్సిల్ సమావేశం ఉండబోతుంది? కార్పొరేటర్ల పాత్ర ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1 కోటి మందికి పైగా ఉన్న జనాలకు కనీస సౌకర్యాలు అందించే బాధ్యత బల్దియాదే. జనం కోసం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ప్రజల సమస్యలపై చర్చించాలన్నా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం ముఖ్యం. అలాంటి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కసరత్తు స్టార్ట్ అయింది. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో కౌన్సిల్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 148 డివిజన్లలో ఉన్న సమస్యలపై చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్ నుంచి 3 ప్రశ్నలు ఇవ్వాలని కోరింది జీహెచ్ఎంసీ. దీంతో ప్రశ్నల లిస్టును బల్దియా సెక్రటరీకి సమర్పించారు కార్పొరేటర్లు. గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ అనుమతి తప్పనిసరిగా ఉండేది. మేయర్ కూడా సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేదని విమర్శిస్తున్నారు కార్పొరేటర్లు. కానీ ఇప్పుడు కౌన్సిల్ సమావేశం టైం టు టైం నిర్వహించుకోవాలని, ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాలనే స్వేచ్ఛ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్నారు. యాక్టు ప్రకారం ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సిద్ధమయ్యారు. ఈసారి జరగబోయే కౌన్సిల్ సమావేశంలో వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, శానిటేషన్ విభాగంలో జాయింట్ కమిషనర్ల అవినీతి, లాంగ్ లాస్టింగ్ అధికారుల ట్రాన్స్ఫర్, చెత్త కుండీల పాయింట్స్ ఎలిమినేషన్, ట్యాక్స్ పెంచుకునేందుకు జీఐఎస్ విధానం అమలు, శానిటేషన్ వర్కర్ల ఇబ్బందులు, అక్రమ నిర్మాణాలు, ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజ్, అధ్వానంగా మారిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రిపేర్, వాటి పంపిణీ, ఇలా అనేక అంశాలపై చర్చించేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే శానిటేషన్ అడిషనల్ కమిషనర్ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 48, బీజేపీ 40, ఎంఐఎం కు 43, కాంగ్రెస్ కు 17 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల గొడవతో ప్రజల సమస్యలు పక్కకు పోకుండా చర్చ జరగాలని కోరుతున్నారు నగరవాసులు. మరోవైపు సిటీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి బడిబాట కార్యక్రమం చేపట్టారన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని స్కూల్లో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్తో కలిసి పాల్గొన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీబీనగర్లోని ఎయిమ్స్కు త్వరలోనే వచ్చి సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి కొండమడుగులో మొదటి అడుగు. ఇక్కడ నా పిల్లలు, చిన్నపిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్షరాభ్యాసం చేస్తూ, రాజకీయంలో కూడా నేను గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమంతో మొదటి అడుగు కూడా కొండమడుగులో వేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ఎమ్మెల్యే గారికి, డిఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంస్థల నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతదేశంలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రూరల్ ప్రాంతాలలో. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతినిధ్యంలో దీన్ని ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు పిల్లలకు వేయాలన్న ఆలోచనతో ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి రానున్న రోజులలో చేదోడు వాదులుగా నేను, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చేదోడు వాదులు ఉంటాం. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ఈ స్కూళ్ళల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వీలైనంత మటుకు ఏ తప్పిదాలు లేకుండా పిల్లలకు అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు కలిగేటట్టుగా, ఎందుకంటే బడిబాట ద్వారా విద్యార్థుల
వికారాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లో శేఖర్ అనే వ్యక్తిపై చిరుత దాడి చేసింది. చేతికి తీవ్ర గాయాలు కావడంతో నవాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందజేశారు వైద్యులు. అయితే గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లే సమయంలో ఫోన్ టార్చ్ లైట్ వేయగా ఎదురుగా చిరుత కనబడిందని తెలిపాడు. వెంటనే చిరుత తన చేతిపై దాడి చేసిందని, దీంతో భయానికి లోనే చేతిని విదిలించడంతో తప్పించుకున్నాడని తెలిపాడు శేఖర్. ఇదే విషయం గ్రామస్తులకు చెప్పడంతో భయభ్రాంతులకు గురై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఎలాగైనా చిరుతను బంధించి అడవిలో వదలాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీఏ అధికారుల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీలను అధికారులు తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని, ట్యాక్స్ కట్టని 34 బస్సులు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని 15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పొద్దన్నారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపొద్దని హెచ్చరించారు. ప్రతి విద్యా సంస్థ బస్సులకు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు ఆర్టీఏ అధికారులు. తెలంగాణ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముజిబు ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్ ముందు టపాసులు పేల్చి ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎన్నికల సమావేశంలో 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తెలిపారు. 100% ఉద్యోగుల ఆకాంక్షల మేరకు నిలబడే ప్రయత్నం చేస్తాం. మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కొంతమంది సంఘాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేసిండ్రు, కొంతమంది పైరవీలు చేసిండ్రు. ఈ రోజు అమరవీరుల సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నా, మా అధ్యక్షుల వారు ప్రమాణం చేస్తా ఉన్నారు. ఈ ఉద్యోగుల సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, ఉద్యోగుల ఆలోచన మేరకే పనిచేస్తాం. 317 జియోని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసి సబ్ కమిటీ వేయించుకున్నాం. ఆ సబ్ కమిటీ ద్వారా ఉద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. పెండింగ్ బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. రావాల్సిన డిఏలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెట్టిపోయిందని చెప్పి మనం పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తా ఉన్నాం. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దిస్ గవర్నమెంట్, ఖచ్చితంగా మేము ప్రభుత్వ చేతుల పనిముట్లం. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని గడప గడప మోసే బాధ్యత మా పైన ఉంటది. ఆ బాధ్యత మేము స్వీకరిస్తా ఉన్నాం. రుణమాఫీ చేయవలసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రుణమాఫీ చేస్తామన్నారు. మేము హర్షిస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే ఇంకొక బలిదానానికైనా సిద్ధంగా ఉన్నాం, త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. అమరుల సాక్షిగా ఇవాళ మేము ప్రమాణం చేస్తున్నాం. ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం. తెలంగాణ ఉద్యోగులుగా తెలంగాణ ప్రజలను కాపాడుకుని ఈ ప్రభుత్వాన్ని ముందు దశలో తీసుకుపోవడానికి ముందుంటాం. మరి మా హక్కుల సాధనలో పోరాడి సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అమరులైన అందరినీ ఇలా గుర్తు చేసుకుంటూ మా స్వామినాథన్ గారు, కృష్ణారెడ్డి గారు పోరాట స్ఫూర్తిని, ఆమోస్ గారి పోరాట స్ఫూర్తిని ముందు తీసుకొని తెలంగాణ ఉద్యోగులుగా మేమందరం ఒక్కటై అన్ని హక్కులను సాధించే దిశలో ఇలా ముందుంటాం. మనం ఈ కొత్త ప్రభుత్వంలో ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వానికి బాసడగా ఉండుకుంటూనే మా హక్కులను సాధించే విషయంలో మంచి పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని అందరికి తెలియజేస్తున్నాను.